పరిస్థితులు చూడరు. ఇది రియాలిటీ అన్నట్టు. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలైతే దంచి కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజలే కాపాడుకున్నారు. ప్రకాష్ నగర్ వంతెనపై చిక్కుకున్న 9 మందిని జేసీబీ సాయంతో రక్షించిన స్థానికులు హెలికాప్టర్లను వెనక్కి పంపండంటూ తుమ్మలపై ఆగ్రహం పంపాడంటూ. అరే నాకు అర్థం కాని విషయం ఏంది అంటే, ఆపదలో ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? 3 మినిస్టర్లు ఉంటారాడా. ఒక ఆయన ఈక్వల్ టు సీఎం, డిప్యూటీ సీఎం ఈక్వల్ టు సీఎం, ఇంకొక ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల 3 ఉంటారండి. హెలికాప్టర్లను వెనక్కి పంపాడంటూ తుమ్మలపై ఆగ్రహం వ్యక్తం చేసిరండి. అరే కాపాడాల్సింది ఎవరి ప్రాణాలు? ఖమ్మం జిల్లా ప్రజలు, ఖమ్మం జిల్లా వాళ్ళ యొక్క దోస్తులో చుట్టపల్లో ఆ జిల్లా ప్రజలు వాళ్ళే కాపాడుకున్నారు. మంత్రులు కాపాడలే, అధికారులు కాపాడలే, ఎవ్వడు కాపాడలే. నేను చెప్తున్నా కదా, వాళ్ళ ప్రాణాలు వాళ్ళే కాపాడుకున్నారు జేసీబీ సాయంతో. అక్కడ వరద ఉధృతి చూడడానికి వెళ్ళిన వాళ్ళు 9 మంది అక్కడ చిక్కుకుంటే వాళ్ళే కాపాడుకున్నారు. ఎటువంటి సాయం అందకపోవడంతో స్థానికులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చూడు, ఇక ఇంకో విషయాన్ని చూడండి. వరుకుతున్న హైదరాబాద్, పలు కాలనీలు జలమయం, రోడ్లపైకి నీళ్లు రావడంతో ట్రాఫిక్ జామ్. మరో 2 రోజుల వర్షాలు. అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కీలక ఆదేశాలు. ఎవరు బయటికి రావద్దు, సమస్యలపై కంట్రోల్ రూమ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు హైదరాబాద్లో ఒక చిన్న అంశం జరిగింది, దానికి సంబంధించి మీకు చూపెట్టే ప్రయత్నం. నిన్న వానలు కొట్టినాయి కదా, మనకు మనసు అనేది ఒకటి ఉంటుంది కదా, మనకు మానవత్వం అనేది ఇవన్నీ ఉంటాయి కదా, పూర్తి స్థాయిలో మనందరికీ తెలుసు కదా. ఇక్కడ జరుగుతూ ఉంటే నిన్న ఒక బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ గడ్డ మీద ఒక ఆయన ఆఫీసర్ అట, ఆయన ఎట్లా అంటే ఎంత ఘోరంగా స్పందించిండో ఒకసారి చూపెడతా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, హైదరాబాద్లో భారీ వర్షాలు, ఓకే, హైదరాబాద్లో వానలు కొడుతున్నాయి, అధికారులు అలర్ట్ చేసిర్రు, అదంతా కూడా మనం చూసిన పరిస్థితి కనబడ్డది. ఎక్కడికక్కడ ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న ఎక్కడికక్కడ కూడా ఓకే, మొత్తానికి హైదరాబాద్లో కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వానలు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన చూడొచ్చు, ఇగో అవిశ్రాంత యోధులు. భారీ వర్షాలతో సైతం విద్యుత్ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. వినియోగదారులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా జోరు వానను సైతం లెక్క చేయకుండా తమ విధులను నిర్వర్తిస్తున్నారు విద్యుత్ సిబ్బంది. అంకిత భావానికి పలువురు హ్యాట్స్ చెప్తున్నారు. డిపార్ట్మెంట్తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి సేవలను కూడా కొనియాడిన పరిస్థితి కనబడి, నిజంగా కూడా వీళ్ళకి సెల్యూట్. జోరు వానలో కరెంటుకు సంబంధించి రాకపోకే అంతరాయం ఏర్పడితే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏ విధంగా పనులు చేస్తున్నారో చూడొచ్చు. ఇలాంటి పనిచేసే అధికారులను చూస్తే శబాష్ అనిపిస్తుంది నాకు. ఇగో పాలేరులో విషాదం అంటూ కూడా చూడొచ్చు. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయ్యాయి. ముఖ్యంగా నగరంలోని మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో మునిగిపోయాయి. వెంకటేశ్వర నగర్ కాలనీ, రాజీవ్ గృహ కల్పన కాలనీ మున్నేరు వాగు నుంచి వచ్చిన వరదను ముంచెత్తాయి. భారీ వరద నీరు చేరడంతో ఇళ్లలోకి సైతం నీరు చేరింది. చాలా ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో కూడా నీట మునిగినాయి. అక్కడ అరచేతిలో ప్రాణం పెట్టుకుని బతికిళ్ళు. ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్లోను చాలా మంది కూడా వరద నీటిలో చిక్కుకున్నారు. అక్కడ ఉన్న చాలా మంది కూడా కాపాడిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు ఇక మరొక పేపర్లో కూడా చూద్దాం. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఎట్లున్నది ఏం కథ అనేది అన్ని పేపర్లలో కూడా ప్రధానంగా కూడా జడివానకు సంబంధించే ఉంటుంది. ఒకసారి చూడొచ్చు మనం. ఇక వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లిలో రోగితో వాగుదాడుతున్న స్థానికులు, వైద్య సిబ్బంది అంటూ కూడా చూడొచ్చు. సహాయక చర్యలు వేగవంతం చేయాలి, అత్యవసర సేవలకు అంతరాయం కలవద్దు, వరద నీరు వృధా కావద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వరద